ఉండి జెడ్పీ హై స్కూల్ పోలింగ్ బూత్లో ఛాలెంజ్ ఓటుకు అప్లై చేసింది ఓ మహిళ. సాగిరాజు మణి అనే మహిళా ఓటరుకు దొంగ ఓటు పడడంతో సదరు మహిళ ఛాలెంజింగ్ ఓటుకు రిక్వెస్ట్ పెట్టింది. దీంతో ఆమె 1 గంటకు ఓటు వేస్తారని ప్రిసైడింగ్ ఆఫీసర్ తెలిపారు. వేరే వాళ్ళు ఎలా ఇచ్చారు, నేను అంటే లేదండి అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. నేను వెళ్ళండి, నా ఓటు నాకు కావాలి, నేను వెయ్యాలి. వేరే వాళ్ళు ఎలా ఇచ్చారు, నా పేరుతో వేరే వాళ్ళు ఉంటే చూసుకోవాలి. మీరు నాది నాకు ఇవ్వకుండా ఏంటని సేపు డబ్బులెట్టి సరే ఎలా కడతాం ఆనకరండి అన్నారు. కూర్చోండి ఒక అంటున్నారు. నేను మళ్ళీ ఛాలెంజ్ ఓటుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఏమన్నారు, మనం చూస్తున్నాం ఉండి నియోజకవర్గంలో ఒక దొంగ ఓటు పోలైంది. ఉండి జెడ్పీ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 76లో సాగిరాజు మణి అనే మహిళ సాధారణంగా ఓటు వేయడానికి వెళ్ళింది. ఓటు వేయడానికి వెళ్ళి క్యూ లైన్ లో నుంచుని పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఓటు ఆల్రెడీ ఎవరో వేసేశారో ఆల్రెడీ అని తెలుసుకుని ఆమె కొద్దిగా షాక్ గురైంది. అయితే తన ఓటుని దొంగ ఓటుగా నమోదు చేశారంటూ కూడా ఆమె అక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అధికారులు ఫస్ట్ చేసేదేమీ లేదన్నారు. కానీ సాగిరాజు మణి తాను ఓటు వేయాల్సిందే అంటూ కొంత అక్కడ డిమాండ్ చేయడంతో అధికారులు ఛాలెంజింగ్ ఓటుకు సంబంధించి అప్లై చేసుకోవాల్సిందిగా మణికి సూచించారు. ఆమె వెంటనే తన ఓటు ఇలా గుర్తు తెలియని వ్యక్తులు వేశారు, తాను ఓటు నమోదు చేసుకోవాలంటూ కూడా ఆ ఛాలెంజింగ్ ఓటుకి సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేసి అక్కడ పోలింగ్ ఆఫీసర్కి ఇవ్వడంతో ముందు మధ్యాహ్నం 1 గంటకి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. మీడియాలో వరుస కథనాలు రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సాగిరాజు మణికి నిబంధనల ప్రకారం ఓటు వేసే అవకాశం కల్పించారు. ఆమె తన ఓటు హక్కును విజయవంతంగా ఉపయోగించుకుంది. ఇప్పుడు అసలు ఈ దొంగ ఓటుకి సంబంధించి అధికారులు ఏం చెప్తారనేది ప్రశ్నార్థకం అయింది. ఓటు ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు ఉండి అంత పకడ్బందీ జరుగుతున్న ఎన్నిక ఏ విధంగా గుర్తు తెలియని వ్యక్తి ఓటు వేశారనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సాగర్. వేరే వాళ్ళు ఎలా ఇచ్చారు, నేను అంటే లేదండి అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. నేను 7 గంటల నుంచి వచ్చి లైన్లో నుంచున్నాను. నుంచున్నట్టు 2-3 గంటల నుంచి పెట్టి లోపలికి వెళ్ళాక మీకు ఓటు లేదు, వేరే వాళ్ళు వేస్తారు వెళ్ళిపోండి మీరు అన్నారు. మీ అంత ఏంటండి, నేను నా ఓటు వేరే వాళ్ళు ఎలా వేస్తారు, నేను వేయాలి నా ఓటు, వేరే వాళ్ళు ఎలా ఇచ్చారు, నేను వేయాలి అంటే లేదండి అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. నేను వెళ్ళండి, నా ఓటు నాకు కావాలి, నేను వెయ్యాలి. వేరే వాళ్ళు ఎలా ఇచ్చారు, నా పేరుతో వేరే వాళ్ళు ఉంటే చూసుకోవాలి. మీరు నాది నాకు ఇవ్వకుండా ఏంటని సేపు డబ్బులెట్టి సరే ఎలా కడతాం ఆనకరండి అన్నారు. కూర్చోండి ఒక అంటున్నారు. నేను మళ్ళీ వస్తానండి అంటే వదలను, నేను వేస్తాను మళ్ళీ.